చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నూతన మద్య పాలసీని అమలు చేశారు. అందులో భాగంగా ప్రైవేట్ గా మద్యం దుకాణాలను జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాతో పాటు మాట్లాడేందుకు కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి, నూతన మద్య పాలసీ ఏ విధంగా ఉంది? గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అసలు మద్య పాలసీ పైన మీరు ఏమంటారు? మద్యం పాలసీ పైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య, ఐద్వా, పిఓడబ్ల్యూ ఇవన్నీ సంఘాలు, ప్రజా సంఘాలు కలుపుకొని వారం నుంచి దీనిపైనే, ఈ సమస్యలపైన మేము పోరాటాలు చేస్తున్నాం. ఒకరోజు రౌండ్ టేబుల్ సమస్యమని, ఒకరోజు కలెక్టర్కి మెమరాండం ఇవ్వడమని, ఒకటి ప్రెస్ మీట్లని. ఇదే ఈ మద్యం పైనే ఈ రకంగా ఇన్ని రకాలుగా ఎంతమంది ఇంట్లో సంసారాలు వదిలి, ఎందుకంటే వచ్చేది మాకే సమస్యలు కాబట్టి ఈ మద్యం నుంచి మేము మహిళలే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దీని మీదే పిల్లలు తిన్నారా లేదా అనే ఆలోచన లేకుండా ఈ సమస్య మీద వారం నుంచి జర్జన భజన జరుగుతుంది. దీనికి గవర్నమెంట్ ఏ రకంగా స్పందిస్తుందో, ఏ రకంగా కూడా స్పందిస్తుందని ఆలోచన లేదు. ఆ గవర్నమెంట్ చూస్తే గిన సొంత బ్రాండ్ పెట్టుకొని 150, 180 సొంతంగా నడుపుకొని కుంభాలుగా బిల్డింగ్లని లేపుకొని సొంతం ఇంట్లో చాలా ట్రాక్టర్లు మనీ చేసుకున్నారు. ఆయన చేసుకున్నాడు, మేమేం తక్కువ అని చెప్పేసి ఈయన మేము తక్కువ రేటుతో మంచి క్వాలిటీ మద్యం ఇస్తాము, మీరు చచ్చిపోరో మనకు తెలియదు కానీ వాళ్ళకి ఒకటే తాగుతాండ్రి, ఇప్పుడు 2-3 తాగండి అని చెప్పేసి ఈయన ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తున్నాడు. కానీ మద్యాన్నే ఇది వనరులుగా మార్చుకొని గవర్నమెంట్, ఏ రాజకీయ పార్టీ వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా దీని మీదే స్పందిస్తున్నారే కానీ ప్రజలు ఏమైపోతున్నారు, మహిళలు ఏమైపోతున్నారు? మహిళలకి ఏం ఇంపార్టెంట్? బస్సా ఇంపార్టెంట్, గ్యాస్ ఇంపార్టెంట్, స్టోర్లకి నిత్యావసర సరుకులు ఇంపార్టెంట్. యువత చదువుకొని విచ్చలవిడిగా మద్యానికి బానిసలైపోయి ఏమి తోచక, పనులు లేక తాగి తందనాలాడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తులకి ఏదన్నా ఉపాధి కల్పించే ఆలోచన చేద్దామా, లేదంటే వేరే ఆలోచన ఏమన్నా రైతులకు ఏదైనా సమస్యను ఆలోచన చేద్దామా అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏ రకంగా ఆలోచన చేయటం లేదు. మద్యం ద్వారా మనకి ఏ రకంగా లబ్ధి పొందుతామా, మనకి ఏ రకంగా వనరులు మన ఇంటికి చేరతాయా? ఇప్పుడు వాళ్ళు సంపాదించింది ఏమన్నా జనానికి పెడతారా, రైతులకు పెడతారా, మహిళలకు పెడతారా, ఏం పెడతారు? సంవత్సరం వరకు మేము ఏ రకంగా కూడా ఏవి మేము ఇచ్చిండే పాలసీలో ఏది చేయము అని చెప్పి మాకు కొంచెం టైం ఇవ్వండి అన్నోళ్ళు ఉన్నిదిన ఫలంగా మద్యాన్ని ఎందుకు ముందుకు తెచ్చినారు? మద్యం ద్వారా ఇట్లా ఒక టెండర్ కి 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా లైసెన్సులకి డబ్బులు ఎందుకు వసూలు చేస్తుంటారు? ఇది శ్రద్ధ మహిళల పైన, యువత పైన చూపిస్తే ఎంతో బీద జనాభా బాగుపడుతుంది కదా. ఇప్పుడు స్కూళ్ళల్లో పోండి, స్కూళ్ళల్లో అన్నం పిల్లలకు పెట్టడం లేదు. ముందు గవర్నమెంట్ అన్నారు ఏదో అదో పెడతా ఉండింది. ఈ గవర్నమెంట్ ఇంత వచ్చిన తర్వాత భోజనాలే పిల్లలకు కరువు. ఎందుకంటే ఆడవాళ్ళు పొద్దున్నే వంట చేసుకుంటే మధ్యాహ్నం పోతే పిల్లలకు బూ దొరుకుతుంది కదా, మేము జల్దీ ఇంకో గంట పని చేసుకోవచ్చు కదా, ఎక్కువ డబ్బులు తెచ్చుకోవచ్చు కదా అని ఆలోచన చేస్తా ఉంటారు ఆడవాళ్ళు. కానీ ఇప్పుడు అది కూడా అవకాశం లేకుండా పోతా ఉంది. ఈ సంవత్సరం పాటు టైం ఇవ్వండి అనేది చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వెంటనే మద్యం బయటికి తెచ్చి ఇంతమందిని బజారుకు పెట్టే వ్యవహారం చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. తర్వాత బడికి గుడికి మద్యం షాపులు దూరం పెట్టాలా, తర్వాత గవర్నమెంట్కే మద్యం షాపులు ఇవ్వాలా. ఎందుకు అంటున్నామంటే ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు దొరుకుతాయి. దాంట్లో ప్రైవేటీకరణలు చేస్తే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. మీరైతే ఒక చూసి మంచి చెడ్డ మీరు ఇస్తారు. కాబట్టి దయచేసి బడికి గుడికి దూరంగా మద్యం షాపులు పెట్టాలా. ఈ రకంగా మద్యం ఎడన ఊర్లో జరిగితే మాత్రం అన్ని మహిళా సంఘాలు కలుపుకొని మద్యం షాపును పగలగొడతామండి, ఎక్కడికైనా తెగిస్తాం. ఇది మాత్రం వాస్తవం. అన్ని ప్రజా సంఘాల ద్వారా మేము హెచ్చరిస్తున్నామండి. చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు డిపాజిట్ 2 లక్షలు పెట్టిన పరిస్థితి, తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక్కొక్క షాప్ మినిమం 80 లక్షల వరకు పెట్టాల్సి. ఈ టెండర్ల ద్వారానే సుమారు 2,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి. దీన్ని పూర్తి స్థాయిలో మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇవాళ ఇప్పుడు చేస్తున్న ఇన్ని లక్షల డబ్బులు ఇవాళ మోతాదులో మీరు ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు మేము ఖచ్చితంగా మహిళా సంఘాలుగా మేము ఇవాళ ఖచ్చితంగా మద్యాన్ని నియంత్రించాలి, ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అన్ని ప్రజా సంఘాలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున వారం రోజుల నుంచి ఈ మద్యం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మద్యం నియంత్రించాలి, మద్యం గవర్నమెంట్కి అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ ఖచ్చితంగా మేమంతా కూడా ఉద్యమాలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇవాళ ఖచ్చితంగా మద్యాన్ని ఇవాళ నియంత్రించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ కూడా నియంత్రణలో ఇవాళ ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. ఎంతో మంది ఇవాళ మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. ఇవాళ ఎంతో మంది పురుషులు ఇవాళ ఆ మందు తాగి ఇవాళ చనిపోతే ఇవాళ ఎంతో మంది భార్యలు ఇవాళ చిన్న వయసుకి వితంతులు అవుతున్నారు. ఇవాళ యాక్సిడెంట్ల ద్వారా చిన్న అబ్బాయిలు చనిపోవడం జరుగుతుంది. ఎంతో మంది అనారోగ్య పాలు అవుతున్నారు. ఎక్కడ పోలీస్ స్టేషన్లకు
ఏ కేసు తీసినా కూడా మద్యం దాగి ఇవాళ బావ వరుస మరిసి లేకోకుండా ఇవాళ అత్యాచారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి అరాచకాన్ని, ఇటువంటి మద్యం మత్తుని మహమ్మారిని పారద్రోలాలంటే పెద్ద ఎత్తున చర్చలో ఇవాళ ఖచ్చితంగా చర్చలు జరగాల్సిందే. మద్యం నియంత్రించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఖచ్చితంగా నియంత్రిస్తున్నాం. చెప్పండిగా, ముఖ్యంగా మద్యపాన నిషేధం అని చెప్పి గత ప్రభుత్వాలు చెప్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఆచరించిన పరిస్థితి, ముఖ్యంగా మద్యపానం ద్వారానే రాష్ట్రాలు గడుస్తున్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితులు మీరు నూతన మద్య పాలసీ విధానాన్ని ఏ విధంగా మీరు ముందు? గతంలో ధర ఎక్కువ అని చెప్పేసి మద్యాన్ని ఏదో కొంచెంగా అన్నా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వము ఇది ఆదాయ వనరుగానే ఆలోచిస్తుంది తప్ప జనాల ఆరోగ్యాన్ని కానీ లేదా ప్రజల పరిస్థితిని కానీ గమనించడం లేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. దీనివల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి, తర్వాత అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి, ప్రజలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం ఎందుకని మరి నాణ్యమైన మద్యం అని చెప్పి ధర తగ్గించి జనానికి ఇస్తుంది. ఈ రోజు ఒకటి తాగే వాళ్ళు 4-5 తీసుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు తీసుకోవడం వల్ల ఎన్ని అనర్థాలు గురవుతారు జనాలు అనేది ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోతుంది. ఇప్పుడు బెల్ట్ షాపులు కూడా ఎక్కువగా మరి వస్తున్నాయి అంటున్నారు. బెల్ట్ షాపులు గతంలో ఉండకూడదని చెప్పేసి మద్యాన్ని నిషేధించాలి లేదా నియంత్రించాలి, దపాల వారీగా 4 దపాలుగా తీసేయాలని కూడా చెప్పాం. గతంలో కూడా ఈ పోరాటాలే జరిగాయి. కానీ అవన్నీ ఏవి గుర్తు లేనట్టు, లేకుంటే అవన్నీ అవసరం లేనట్టుగా ఈ రోజు మరి కొత్త నూతన మద్యం పాలసీని తీసుకొని వచ్చింది ప్రభుత్వం. కానీ రేపొద్దున మేము మహిళా ఐక్య సంఘం వేదికగా చెప్పేది ఏమనగా, ఖచ్చితంగా ఈ మద్యం షాపులు ఎక్కువైపోయినాయి. ఎక్కడైతే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారో అక్కడ ఖచ్చితంగా ఇబ్బందులు జరుగుతాయి. మేము దానికి బలంగా పోరాడేదానికి సిద్ధంగా ఉన్నామనేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో నూతన మద్యం పాలసీని మీరు పూర్తి స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మీరేం చెప్తారు? మహిళల పైన అత్యాచారాలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి మద్యమే పూర్తి స్థాయిలో ఈ విధంగా విచ్ఛిన్నం చేస్తుందని చెప్పి మీరు చాలా సార్లు చెప్పిన పరిస్థితి. ఇప్పుడున్న నూతన పాలసీని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? నూతన మద్యం పాలసీని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకు వ్యతిరేకిస్తున్నాము? పక్కనున్న బీహార్ రాష్ట్రం కానీ లేదంటే కేరళ రాష్ట్రం కానీ, బీహార్ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం మన రాష్ట్రం కంటే. అక్కడ ఎందుకు నిషేధిస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి. అలాగే కేరళ రాష్ట్రంలో ఆధార్ కార్డుకు ఒక మనిషికి ఒక బాటిల్ అని చెప్తున్నారు. కేరళలో కూడా అట్నే చేస్తున్నారు, నెలకు ఒక బాటిలే. ఎక్కడంటే ఇష్టానుసారంగా షాపుల దగ్గర పోయి ఆయన ఇష్టం ప్రకారంగా కొనుక్కుండేది లేదు. అలాగే తమిళనాడులో కూడా అదే ప్రకారం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎందుకు చేయడం లేదు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా ఈరోజు మద్యం షాపులను విచ్చలవిడిగా పెంచి పోషిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు నేను నిషేధిస్తాను అని చెప్పినాడు. అయ్యా నిషేధం కాదు నియంత్రించండి అని మేము 2017లో పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగానేను ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జాతా చేసి మహిళలందరినీ తీసుకొని వచ్చి బెల్ట్ షాపులను తీసేయండి అని చెప్పినాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వెంటనే మేము జాతా మొదలుపెట్టి మహిళల ఆగ్రహానికి చూసి మేము బెల్ట్ షాపులు తీసేసినాడు. ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు నాకు ఓట్లేయండి నేను నిషేధిస్తాను అని చెప్పాడు. నిషేధము జరగక షాపులను తగ్గించారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వమే మద్యం షాపులు నడిపినాడు. అందుకని ఇప్పుడు మేమే అడుగుతున్నాము చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు ఏమన్నాడు ఎన్నికల్లో ఎవరు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు నాణ్యమైన మద్యం ఇస్తానని. ఎవరన్నా తెలివి ఉన్నవాడైతే గనక నాణ్యమైన మద్యం కాదా ఇచ్చేది, నాణ్యమైన చదువు ఇవ్వు, నాణ్యమైన ఆరోగ్యాన్ని ఇవ్వు, నాణ్యమైన ఇత్తనాలు ఇవ్వు. కల్తీ ఎరువులు వద్దు, కల్తీ మందులు లేకుండా ఎరువులు ఇవ్వండి, కల్తీ గింజలు వద్దు, కల్తీ విత్తనాలు ఇవ్వండి అని ఎవడన్నా బుద్ధున్నాడు చెప్తాడు. కానీ నాణ్యమైన మద్యం ఇచ్చే తాగి దొలరండి, విచ్చలవిడిగా ఆంబోతుల్లాగా ఊళ్ళ మీద పడండి అని చెప్తారా మీరు? అందుకని ఇప్పటికైనా కానీ ప్రభుత్వం పునరాలోచించాలి. ఇప్పుడు ఏదో విచ్చలవిడిగా టెండర్లు పాడేసిన తర్వాత విచ్చలవిడిగా మద్యం షాపులు పెట్టద్దండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక విషయం ఏమంటే మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బ్రాందీ షాపులకు ఎవరైతే వాళ్ళకి దక్కుతాయో టెండర్ల ద్వారా వాళ్ళ బ్రాందీ షాపులు యజమానులకు చెప్తున్నాం. దయచేసి ఎందుకు చెప్తున్నామో, ఈరోజు విచ్చలవిడిగా నడివంకలో బ్రాందీ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి. మా పోరాటం వల్లనే అక్కడ అన్ని షాపులు తీసేసినారు. అలాగే మిగతా చోట్ల కూడా జరుగుతున్నాయి. ఇక్కడ టవర్ క్లాక్ దగ్గర కూడా పెట్టారు. ఈ రోజు ఇన్ని షాపులు పెట్టడం వల్ల విచ్చలవిడిగా మా బ్రాందీ షాపులు పెడతాయి. గుడి బడి దగ్గర వద్దు, జనం నివసించే ప్రాంతాల్లో రోజు ఆ షాపులు పెట్టొద్దని బ్రాందీ షాపుల యజమానులు కూడా కోరుతారు. అప్పుడు ఏదైనా బ్రాందీ షాపులు మేము పగలగొట్టి ఏదైనా ఉద్యమం చేసినా కానీ మేము పైనుంచి గవర్నమెంట్ నుంచి టెండర్ తెచ్చుకున్నాము అని కూడా వాళ్ళు చెప్తారు. మేము నష్టపోతున్నామని చెప్తారు.
అందుకే మీరు నష్టపోకుండా ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి జనం కానీ లేదంటే స్కూళ్ళు కానీ ఉండే చోట మాత్రం షాపులు పెట్టొద్దండి దయచేసి. బ్రాంతి షాపులు యజమానుల టెండర్లకు ఎవరికైతే తగ్గుతాయో. అలాగే ఈ రోజు మహిళలపైన దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ నివారించాలని మద్యాన్ని విచ్చలవిడిగా చేస్తారా? హోంశాఖ మంత్రి గారు అనిత గారు చెప్తున్నారు, ఈ రోజు గంజాయిని అరికట్టాలన్నా, డ్రగ్స్ అరికట్టాలన్నా మద్యాన్ని విచ్చలవిడిగా చేస్తారా? ఈ రోజు గంజాయి దాగి ఎంతమంది అమ్మాయిల పైన జరుగుతున్నాయి అత్యాచారాలు. ఈ రోజు మద్యం దాగి ఇందులో ఎంతమంది సఫర్ అవుతున్నారు మరి మీకు తెలియదు, అది కనపడడం లేదా? ఈ రోజు చిన్న వయసులో మద్యం తాగి బండ్లు విచ్చలవిడిగా నడుపుకొని తాగి వాళ్ళకు స్పృహ లేక ఎట్లంటే అట్లా విచ్చలవిడిగా పడిపోయి యాక్సిడెంట్ ఎంతమంది మన జిల్లాలో చనిపోతున్నారు. ఈ మధ్య కాలంలో చనిపోయినారు కదా, కారు యాక్సిడెంట్లో చనిపోతున్నారు కదా. మరి ఎవరికి గర్భశోకము? ఇంట్లో భర్త చనిపోతే ఆ ఇంట్లో పరిస్థితి ఏమైతుంది? యజమాని చనిపోతే, చేతికి వచ్చిన కొడుకు చనిపోతే ఆ తల్లి గర్భశోకం ఎంత ఉంటుందని ఇది అన్ని ప్రభుత్వానికి తెలియదా? కేవలం చంద్రబాబు నాయుడు గారు మద్యం ఆదాయ వనరుగానే చూస్తున్నాడు కానీ ఈ రాష్ట్రంలో మహిళల మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఆయనకుంది. ఆయన ఆ వైపు నుంచి ఆలోచించలేదని కూడా మేము తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడైతే ఎక్కువ సీట్లు వచ్చి అధికారంలోకి వచ్చినారు, ఎవరి మద్దతు లేకుండా వచ్చినారని చెప్తున్నారు. మరి మహిళల ఓట్లతోనే కదా అధికారంలోకి వచ్చింది. ఈ మహిళా ఓట్లు ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల బాధ్యత మీరు చూడాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. అలాగే మహాత్మా గాంధీ గారి 125వ జయంతి సందర్భంగా ఆనాడు మహాత్మా గాంధీ గారు అర్ధరాత్రి పూట ఒంటరిగా మహిళ ఎప్పుడైతే ఇంటికి తిరిగి వస్తుందో అప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం అని చెప్పినారు. మహాత్మా గాంధీ గారి కళలు ఏం చేశారు మీరు? ఇన్ని రోజుల నుంచి దాదాపు మనకు 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఎక్కడ మహిళలకు న్యాయం జరుగుతుంది, ఎక్కడ మహిళలకు ఈరోజు మాన ప్రాణాలు కాపాడుతున్నారని మేము అడుగుతున్నాం. అందుకని ఇప్పటికైనా పునరాలోచించాలి చంద్రబాబు నాయుడు గారిని. లేకపోతే కనుక మహిళా సంఘాలు ఒక్కటే కాదు, అందరం ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, మేధావులను అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున ఈ మద్యం పైన కూడా పెద్ద ఎత్తున పోరాటము, ఆందోళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నారు. ఇది అనంతపురం నగరంలోని మహిళల పరిస్థితి. ముఖ్యంగా మహిళలు ఏం చెప్తున్నారంటే గుడి బడి దగ్గర మద్యం దుకాణాలను ఏర్పాటు చేయొద్దని, మద్యం పాలసీ విధానాలలో నియంత్రణ ఏర్పాటు చేయాలని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా చేయకపోతే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మేధావులతో కలిసి ఉద్యమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తున్నారు. నూతన మద్యపాన విషయంలో పూర్తి స్థాయిలో లక్షలు దోచుకోవడానికి ఈ షాపులు పెడుతున్నారని చెప్పి మహిళలు తెలియజేసిన పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి SR మీడియా ప్రతినిధి హనుమంత్.